ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కు ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చరణలతో ఆశీర్వచనం చేశారు. అయితే ఏపీలో ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. వారాహి వాహనానికి పూజ చేయించేందుకు పవన్ కళ్యాణ్ కొండగట్టు వచ్చారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో గెలిచిన తరువాత మొదటిసారి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో కొండగట్టు అంజన్న క్షేత్రంలో పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహించారు. సిద్దిపేటలో పవన్ అభిమానులు గజమాలతో సత్కరించారు. కారుపైకి ఎక్కి అభిమానులకు పవన్ అభివాదం చేశారు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, సీఎం సీఎం అంటూ జనసైనికులు నినాదాలు చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరిన పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం కొండగట్టు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఉన్న సుప్రసిద్ధ కొండగట్టు అంజన్న పుణ్యక్షేత్రానికి విచ్చేశారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరిన పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం కొండగట్టు చేరుకున్నారు. ఆలయ వర్గాలు పవన్ కు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికాయి. అనంతరం పవన్ ఇక్కడి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తన మొక్కులు చెల్లించుకున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు. ఆయన గతంలోనూ కొండగట్టు వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఇవాళ కొండగట్టుకు పవన్ వచ్చిన నేపథ్యంలో జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ స్వయంగా బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాగా పవన్ రాకతో కొండగట్టులో కోలాహలం మిన్నంటింది. ఆలయం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. అందరికీ అభివాదం చేస్తూ పవన్ ముందుకు సాగారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.